గైస్ ఇప్పుడైతే మనం ఇది ఏంటిది క్రాఫ్ట్ మ్యాన్ అయితే ఆడబోతున్నాం. కరెక్ట్ టైంకి రోడ్ అడ్డంకి వస్తుంది మనకి, కానీ ఒకసారి వెయిట్ చేయండి గైస్. వాష్రూమ్ వస్తుంది అర్జెంట్గా. గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్. అవర్ వర్డ్ ఒక్కసారి నేను క్రాఫ్ట్ మ్యాన్ క్రియేటివ్లో ఉన్నా. సారీ గాయ్స్, ఇప్పుడు నా ఫేస్ అయితే ఎట్టుకోవడం అవ్వదు. సారీ. ఫేస్ అవ్వట్లేదు కదా. హ్యాపీ. ఓకే బ్రో. ఓకే టైం. అయిపోయింది. హ్యాపీ. ఇది మన ఏరియా చూడండి. నాకు భయం వేస్తుంది ఎందుకో ఇది. అంటే టార్చ్ నెట్టడం వల్ల, అంటే టార్చ్ ఓకే నాకు ఉండాలి, టార్చెస్ ఉండాలి. అంటే ఇప్పుడు సడన్గా చీకటి అయిపోయింది, ఏవోటి పురుగులు వచ్చేస్తాయి, హెచ్ఈలు అర్థం కాదు కరెక్ట్ టైంకి. ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తాను నిజంగా. మీకు తెలుసో తెలీదో కానీ ఏడుస్తాను. నాకు గేమ్స్ మీద పిచ్చి ఇంట్రెస్ట్ అబ్బా. ఇది కానీ 100 ఛార్జింగ్ ఉందనుకో, దాంతో ఉంది. టైం ఎంత? 9:85. ఓకే, ఛార్జింగ్ 28 24. ఇది బ్లాకులు పిచ్చ ప్లేస్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఓన్ బ్లాక్ పట్టుకుందాం. ఇది ప్లేస్ ఇంకా ఇది కూడా రికవరీ చేస్తున్నా. అలా ఇక్కడ వరకు చేసేస్తున్నా. ఇక్కడ వరకు బ్లాక్స్ ఎట్టుకుంటూ వస్తా, మీకు చూపిస్తలే నెక్స్ట్ వీడియో. ఇది సరిపోకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, నేను వీడియో అది పెట్టేస్తా. నెక్స్ట్ వీడియో అన్నాను కదా, అది పార్ట్ 2 పెడతా. నేను కామెంట్లో పార్ట్ 2 అని ఎట్ను జస్ట్ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నైస్. నా మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. లెట్స్ గో అండర్ వాటర్ కన్స్ట్రక్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇక్కడ వరకు ఇప్పుడు ఈ పార్ట్ కాదు, ఈ పార్ట్ చేసి ఆ పార్ట్ చేద్దాం. కుళ్ళు మమ్మీ చల్లదోడు కుళ్ళు మమ్మీ కుళ్ళు మమ్మీ చల్లడు కబడ్డీ 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 కబడ్డీ. నేను BMW బైక్ చూపించాలా ఇప్పుడు కాదు, అంటే మా కాలనీలో చూపిస్తా. అది ఫుల్గా చూపిస్తే ఎలాగుందో. మాది బైక్స్ కార్స్ కూడా చూపిస్తా. అంటే మేము ఏం లేదులే, కావాలంటే నేను తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. అంటే నెక్స్ట్ ఒక షార్ట్ పెడతా, ఆ షార్ట్లో చెప్తా అదేంటో కార్ గురించి. అది చెప్తుంది కాదు, నేనే చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఓకే అనుకుంటే మీరు చేసుకోవచ్చు బుక్. చాలా బాగుంటుంది అది మాత్రం. మొన్నే కొన్నాం అది. ఇంకా అడగాలి అది మా పేరెంట్స్ని. మొన్నే అంటే మా పేరెంట్స్ అది ఎడుతున్నారు సేల్కి.
చెప్తా, మీరు ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే కొనుక్కోవచ్చు సేల్కి, అదే రెంట్కి, కార్ ఫర్ రెంట్ బ్రో. అది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది కార్ ఎలా ఉంటుందో నేను చెప్పను, మీరే మీకు చెప్తాను తర్వాత. కానీ ఇప్పుడే కాదు, నాకు ఇంకా తెలీదు, మా పేరెంట్స్ని అడిగి అప్పుడు చెప్పాలి. వాళ్ళైతే కార్ సేల్ యాప్ ఎక్కించుకున్నారు, అందుకే నాకు తెలిసిపోయింది అప్పటికే. కారు చెప్పారు నాకు, కార్ ఎడుతున్నాము సేల్కి, ఎవరైనా సబ్స్క్రైబర్ ఉంటే తీసుకోమను, మా మమ్మీయే చెప్పింది. అందుకే మీకు ఒకసారి చెప్తున్నా. అంటే బ్రో ఇప్పుడు కాదు, ఇంకా నేను అడగలేదు. ఎలాగో మీరు సెర్చ్ చేసినా రాదులే. కార్ నేమ్ అయితే చెప్పను, మంచి కార్ అది, ఓపెన్ రూఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొత్త కార్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు, డ్యామేజ్ పీస్ ఎలాగో ఇవ్వము. దేనికి వేసానంటే ఇప్పుడు మర్చిపోయి అటు కూడా వేస్తాను అనుకో, వాళ్ళు గమ్మ తిరిగిపోయి బొమ్మగాని కట్టు. ఎలాగో ఇలాగా ఎంత ఉందా, నా వెనక అసలు కేవ్ ఉందా, నా ఇల్లు ఎక్కడుంది, నా కేవ్ ఇక్కడ ఉంది, ఏదో కేవ్ ఇక్కడ అయితే ఇక్కడ ఉంది. ఇలాగ అచ్చడి వెళ్ళిపోదాం ఒకసారి, ఆగి చూద్దాం. మన ఇల్లు స్ట్రైట్ అబ్బా, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలాగ వెళ్ళిపోతే, ఓ మై గాడ్, మనకి ఇక్కడ నుంచి ఇంత దగ్గరలోనే కేవ్ ఉంది. దీంట్లో ఒకసారి టార్చ్ లైట్ చూద్దాం. ఏంటది లావనా, ఏంది ఇది ఇంత డీప్ ఉంది బ్రో, మచ్చా ఏంటిది ఎంత ఉంది మచ్చా, ఇంత ఉంది ఏంది, పైకి వెళ్ళే దారి ఇదే కదా, అచ్చడుందా రెండు వైపులు ఉందా, ఇదే కదా మెయిన్ దారి, ఇదే. చంద్రుడు కనిపించింది అనుకో వస్తుంది చీకటి. బ్రో రూట్ పోయింది బ్రో, ఎక్కడున్నాం మనము, కొండ ఎక్కడ ఉంది బ్రో, నాకేం తెలియలే. సైడ్ నుంచి ఒకటి ఉంది అదే, కానీ మీకు ఒకటి చెప్పలేదు. ఇక్కడ చూసుకుంటే ఇది ఉందబ్బా, చూడండి వీళ్ళు ఉంటారు కదా, ఇది ఉంది ఇక్కడే, నేను గమనిలే. నా ఇంటి దగ్గరకు వచ్చి ఏవేవో చేస్తారు. ఇక్కడుందా, ఈ స్పానర్ పగలగొట్టేద్దాం ముందు, లోపల టార్చ్ పెట్టుకుందాం, కానీ స్పానర్ పగలగొట్టేద్దాం. మంచి లూటే ఉంది, బాగానే ఉంది. మంచి లైట్లు పెట్టుకొని స్పానర్లు పీకియాలి. వీళ్ళు సచ్చారనుకో ఇంకా వదిలిపోదు. డైమండ్ నైస్, బాగానే ఉంది లూటు. ఇడు ఉన్నాడా ఇంట్లో, ఎవడో ఉన్నాడు, ఎక్కడికి ఎవడొచ్చాడు వెళ్తున్నాడు, ఎంతో ఏంటి అడ్వాన్స్డా బ్రో, అడ్వాన్స్ మీకెట్లా దొరికిందిరా, అందుకే చూసుకుంట్లో గుడ్లు అప్పగించుకొని అడ్వాన్స్ అంతుందేంది వాళ్ళది బ్రో. తుకే చచ్చిపో చెట్లా. వీటికి ఏదో అయ్యిందిరా, వీళ్ళు చంపియాలి ముందు, సగం గోళ వదిలిపోయింది అయ్యా. ఈ టవర్ కూడా మనం తీసుకుందాం వీళ్ళ దగ్గర నుంచి. ఇలాంటి వాళ్ళకే సగం పిచ్చి పడుతుంది, నాకు ఎర్రెక్కేస్తుంది బొర్ర ఇది వల్ల. సావురా, అరే ఎంతమంది ఉంటారా ఇంట్లో, అయిపోగా ఎన్నెన్నో జన్మలు దాచుకున్నది. మాట్లాడుకుంటారు ఇప్పుడు వరకు. స్పానర్లు పీకేద్దాం ముందు, ఇక్కడ స్పానర్లు పీకేసాం, ఇక్కడ స్పానర్లు ఉన్నాయి పీకి.
ఓకే, స్పానర్లు పీకేసాము. నెక్స్ట్ ఇక్కడ పీకేసాము, 5 ఫ్లోర్లో పీకేసాము. ఎవడు రాడు కదా. ఓహో, ఇలా ఇది కనెక్షన్ ఇచ్చుకోవాలి కదా. అంటే ఏం చేయాలో తెలీదా బుడ్డోడా? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బద్దలు కొట్టి ఇలా 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 బరువు వైపు ఇంకా మనిషి ఏడే ఇటాడా ఏ పోతే పోని వస్తువులు బయటికి జరుగుడా ఉండదు. నా ఏరియా ఇది, మామూలుగా ఉండదు నా ఏరియా. అడుగు పెడితే వెళ్ళిపోతుంది, గట్టిగా ఉంటుంది. నా ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకునే ఏరియాలోకి ఎవడైనా అడ్డుగు ఎట్టిండనుకో అయిపోతాడు. ఒక్కొక్కడు గాల్లోకి లెగుస్తాడు కన్ఫామ్గా, లేకుండా ఉండడు ఎవ్వడు, లెగిసిపోతాడు. నా ఏరియాలోకి వచ్చి నన్నే బెదిరించడానికి ఆడు పోతాడు పై ముందు. ఎవడైతే నన్ను బెదిరించాడో ఆడు ముందు పోతాడు పైకి. బతికే వంతరి పోగా మళ్ళీ గున్న మిలిగాడ మోలు కల్లే కోటి కల్లే యా. బతికే బరువు అయిపోగా మిగిలిన ఈ జతగా నిన్ను ఉల్కలెట్టుకున్నాను ఇయ్యాలా, నిన్ను బరువు అయిపోయా ఇయ్యాలా. చీకటైందా అప్పుడే డేట్కో డేట్ను దేవదు. ఒకసారి గాల్లోకి వెళ్ళిపోదా. నేను 120 బాక్స్ ఇట్టాను బ్రో, అయినా నాకు కట్టలో బతికే ఒంటరిసిలాగా మిగులున్న ఈ జతగా ఎన్నెన్నో కుక్కలు పంది కుక్కలు అమ్ముతాము. ఎన్నో కుక్కలు అమ్ముతామమ్మా, పంది కుక్కలు అమ్ముతామమ్మా. తీసుకోండమ్మా తీసుకోండి. కుక్కలు అమ్ముతాము, పంది కుక్కలు అమ్ముతాము. తీసుకోండమ్మా తీసుకోండి. కుక్కలు అమ్ముతాము, పంది కుక్కలు అమ్ముతాము. 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 కుక్కలు అమ్ముతాము, కుక్కలు అమ్ముతాము, పంది కుక్కలు అమ్ముతాము. కుక్కలు అమ్ముతాము, ఇంకొకలు అమ్ముతాం. కుక్కలు అమ్ముతాం, కుక్కలు అమ్ముతాం. నిన్ను కోరికలుకున్నాను అవన్నీ బరువైపోగా, ఒకే బరువైపోగా మిగిలిన ఈ జతగా ఎన్నెన్నో భాషలన్నీ బతుకులైపోయానే, ఎన్నెన్నో భాషలు బతికైపోయానే. గట్ట జీవి వేసుకున్నాను. Bodies standing over my room was so bright, start to feel that's the rush. That low. నిన్న పట్టుకలో కలిసిపోయానే, పట్టిగా అయిపోయినే. ఎన్నెన్నో బతుకులు మట్టిలో కలిసిపోయినే, ఎన్నో బతుకులు మిగిలిపోయినే. బయట రోడ్డు మే తిరుగుతాయి, రోడ్డు మే బయట రోడ్డు మే తిరుగుతాయి గట్టిగా. పంది కుక్కలు చేస్తాయిరా బాగుంటాయి. పంది కుక్కలు బాగుంటాయి. పంది కుక్కలు ఉంటాయి బాగా ఎగస్ట్రాలు చేస్తాయిరా. మునుసాగాయి మనులోకి మిన్నులాకాయి. మన్నుళ్ళు కున్నళ్ళు మనుషుళ్ళు చెద్దోళ్ళు. కుక్కలు పంది కుక్కలు
పంచుకుని తెలియదు అచ్చంనే కలకలగుండే కలకల కళ్ళు ఏవైపు తూనీగలన్నీ కుట్టింది ఇస్తుంది నాకు దెబ్బలు తంతుంది ఏ వైపు నన్ను కొడుతుందో తెలియట్లే నన్ను ఏం చేస్తుంది అని తెలియే బ్రో నేను వీడియో రికార్డింగ్లో ఉన్నానా సారీ రికార్డింగ్లో ఉన్నానని నాకు తెలియలే అంతే ఈరోజు వీడియో మెడ పట్టేసింది అలా ఒక్కటే ప్లేస్లో అలా మెడ వదిలిస్తుంది ఈరోజుకి వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.